హలో మై డియర్ ఆర్టిస్ట్స్. చాలామంది నన్ను మీరు ఎలాంటి టూల్స్ వాడతారు ఇలా పెయింటింగ్ చేసేటప్పుడు అని అడిగారు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న టూల్స్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా పెన్సిల్స్కి వస్తే నేను వాడే పెన్సిల్స్ ఇది ఫ్యాబర్ కాస్టిల్. ఇందులో హెచ్బి నుంచి 10B వరకు మనకి షేడ్స్ అయితే ఉంటాయి. సో మీకు చూపిస్తాను. ఇందులో మనకి 6 పెన్సిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది హెచ్బి నుంచి 10B వరకు ఉన్నాయి ఇందులో. సో హెచ్బి మీన్స్ అది చాలా లైట్గా షేడింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే 4B 6B ఇవి మీడియం షేడ్స్కి యూజ్ అవుతాయి. అండ్ 10B వచ్చేసి హెవీ డార్క్ టోన్ ఉన్నప్పుడు మనం వాడతాం. సో పెన్సిల్ షేడింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. అలాగే ఇంకా డీప్ బ్లాక్ కావాలంటే మాత్రం ఇది జర్మన్ మేడ్ స్టడ్లర్. చాలామంది ఆర్టిస్ట్స్ అందరికీ ఆల్మోస్ట్ తెలుస్తుంది. కాకపోతే ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఓన్లీ ఈ ఒక పెన్సిల్ కాస్టే 105 రూపీస్. సో బట్ ఇదైతే గ్రాఫైట్ పెన్సిల్, చాలా స్మూత్గా ఉంటుంది అండ్ డీప్ బ్లాక్ అయితే పడుతుంది దీంతో. సో ఇవి మనం పెన్సిల్ షేడింగ్కి వాడే పెన్సిల్స్. అండ్ పెన్సిల్ షేడింగ్ అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది పెన్సిల్ షేడింగ్తో చేసింది ఈ వర్క్. ఇప్పుడు నేనైతే పెన్సిల్ చూపించానో ఆ పెన్సిల్స్ యూజ్ చేసి ఇది చేసాము. సో ఇందులో చూసుకుంటే మనకి డీప్ టోను, మిడ్ టోను అండ్ లైట్ టోన్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆ పెన్సిల్స్ యూజ్ చేసి మనం చేసాము. ఇప్పుడు మనం చార్కోల్ పెన్సిల్స్తో షేడింగ్ చేయడానికి ఏ పెన్సిల్స్ వాడతాం ఇప్పుడు చూద్దాం. సో ఇవి వచ్చేసి చార్కోల్ పెన్సిల్స్, క్యామెల్ బ్రాండెడ్. నేనైతే ఇవి యూజ్ చేస్తాను. ఇంకా చాలా బ్రాండ్స్ మనకు దొరుకుతాయి కానీ నేనైతే ఇవి యూజ్ చేస్తాను. చార్కోల్ షేడింగ్కి మనం వాడే పెన్సిల్స్ ఇవన్నమాట. ఇవి క్యామెల్ బ్రాండెడ్వి. ఈ చార్కోల్లో మాత్రం ఓన్లీ 3 అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే రెడ్ వచ్చేసి హార్డ్ అండ్ మీడియం వచ్చి ఎల్లో, సాఫ్ట్ వచ్చేసి బ్లూ. సో మనకి ఇక్కడ మార్క్ చేసి ఉంటాయి. ఆ ప్రకారం మనం 3 షేడ్స్ ఏవైతే ఉన్నాయో మీడియం, స్మూత్, హాట్ టోన్స్కి ఈ 3 యూజ్ చేసి మనం చార్కోల్ షేడింగ్ చేస్తాము. సో ఇప్పుడు చార్కోల్ షేడింగ్స్కి నార్మల్ పెన్సిల్, బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్ షేడింగ్స్కి తేడా ఏంటంటే, ఐ మీన్ గ్రాఫైట్ పెన్సిల్స్కి చార్కోల్ పెన్సిల్స్కి తేడా ఏంటంటే, ఇవి వచ్చేసి గ్రాఫైట్ పెన్సిల్స్. ఈ వీటితో మనం షేడింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా లైటింగ్ పడినప్పుడు మనం ఏదైతే షేడింగ్ చేసామో ఆ ఆర్ట్ మీద లైటింగ్ పడినప్పుడు అది మనకి రిఫ్లెక్షన్ అవుతుంది. లైక్ గ్లాస్ మీద లైటింగ్ పడితే ఎలా అవుతుంది అలా ఈ గ్రాఫైట్ పెన్సిల్తో చేస్తే. ఈ చార్కోల్ పెన్సిల్తో చేసినప్పుడు మనకి ఆ ప్రాబ్లం రాదు. అది ఇంకా రిఫ్లెక్షన్ అంటూ దాని మీద లైటింగ్ పడినా కానీ రిఫ్లెక్షన్ అది రాదు. సో చార్కోల్ వల్ల యూజ్ ఇది అనమాట. సో ఇప్పుడు చార్కోల్ పెయింటింగ్ అయినా, బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్, నార్మల్ గ్రాఫైట్ పెన్సిల్స్ అయినా షేడింగ్ చేసేటప్పుడు వాటిని బ్లెండ్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి లైక్ స్పాంజ్ టైప్ ఉంటాయి, పఫ్స్, బ్లెండింగ్ టూల్స్. ఇవి కూడా మార్కెట్లో అవైలబుల్ దొరుకుతాయి. సో మనం షేడింగ్స్ చేసిన తర్వాత వీటితోని స్మూత్గా చేస్తే బ్లెండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సాఫ్ట్ టు హార్డ్ టోన్ చేసినప్పుడు వీటితో మనం బ్లెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవి మీ దగ్గర కనుక అవైలబుల్ లేకపోతే కనుక నార్మల్ ఈ ఇయర్ బడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఈ ఇయర్ బడ్స్తో కూడా సేమ్ అదే ఎఫెక్ట్ వస్తుంది. ఈవెన్ ఈ టిష్యూ పేపర్ని కూడా మనం ఫింగర్కి జస్ట్ ఇలా రోల్ చేసుకొని బ్లెండ్ చేసినా కూడా బ్లెండ్ అవుతుంది. సేమ్ అదే ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ 3 రకాలుగా మీరు బ్లెండ్ చేయొచ్చు. కలర్ పెన్సిల్ షేడింగ్స్కి ఏ పెన్సిల్స్ వాడతామో ఇప్పుడు చూద్దాం. ఇవి వచ్చేసి
ఫ్యాబర్ క్యాస్టల్ కలర్ పెన్సిల్స్ ఇవి. సేమ్ ఏదైతే ఇందాక మనం బ్లాక్ అండ్ వైట్ నార్మల్ పెన్సిల్ షేడింగ్ వాడామో అదే బ్రాండెడ్ ఇవి. సో ఇవి చూసుకుంటే మీకు ఇది ఉంటుంది. ఇందులో మనకి 12 షేడ్స్ నుంచి ఇంకా 120 షేడ్స్, ఆ పైన కూడా షేడ్స్ అవైలబుల్ దొరుకుతాయి మార్కెట్లో. చాలా స్మూత్గా వర్క్ చేస్తాయి, బాగా బ్లెండ్ అవుతాయి ఈ కలర్ పెన్సిల్స్. అలాగే వీటితో పాటు ఈ కలర్ పెన్సిల్స్ కూడా నేను వాడతాను. బ్రష్లోవి చాలా ఫేమస్ కంపెనీ, ఆర్టిస్టులు అందరికీ చాలా తెలుస్తుంది ఇది. సో ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి 120 షేడ్స్. ఇలా మనకి 3 ట్రేస్లో అయితే షేడ్స్ అవైలబుల్ వస్తాయి. సో ఇవి కూడా చాలా స్మూత్గా పడుతుంది, కలర్ బాగా మిక్స్ అవుతుంది, బాగా బ్లెండింగ్ కూడా అవుతున్నాయి. ఒక 2-3 కలర్స్ కూడా మనం వీటిని బ్లెండ్ చేసి మనకు కావాల్సిన టోను తీసుకురావచ్చు కలర్ పెన్సిల్ షేడింగ్కి. ఇప్పుడు మనం ఈ కలర్ పెన్సిల్స్ యూజ్ చేసి చేసిన పెన్సిల్ షేడింగ్ వర్క్స్ చూద్దాం. ఇది చూసారు కదా ఎంత న్యాచురల్గా ఉన్నాయో ఐస్, లిప్స్ ఇవన్నీ కూడా ఈ ఏదైతే ఉన్నాయో కలర్ పెన్సిల్స్ యూజ్ చేసి మనం వర్క్ చేసామో. అలాగే ఇంకొక పెయింటింగ్ ఉన్నది, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇంత పర్ఫెక్ట్గా మనం కలర్ పెన్సిల్ షేడింగ్ చేయొచ్చు ఏవైతే ఇప్పుడు మనం చూసామో ఆ టూల్స్ యూజ్ చేసి. ఇప్పుడు మనం వైట్ చార్కోల్ పెన్సిల్స్ చూద్దాం. ఇవి వచ్చేసి వైట్ చార్కోల్. వీటి యూజ్ ఏంటంటే మనం బ్లాక్ కలర్ షీట్స్ మీద వైట్ కలర్స్తో వర్క్ చేయాలనుకుంటే కనుక ఈ వైట్ చార్కోల్ యూజ్ చేస్తాం. అలానే ఎప్పుడైనా మనం పెన్సిల్ షేడింగ్ చేసేటప్పుడు హైలైట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్ట్స్కి కూడా మనం ఈ వైట్ చార్కోల్ యూజ్ చేస్తాం. లైక్ హెయిర్ మీద పడిన హెయిర్ లైన్స్ హైలైటర్స్కి, ఐలో ఉన్న హైలైట్స్ చేయడానికి మనం ఈ వైట్ చార్కోల్ వాడతాం. అలానే హైలైట్స్ చేయడానికి ఈ ఎలక్ట్రిక్ ఎరేజర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది బ్యాటరీ సిస్టము. జస్ట్ బటన్ ఉంటుంది, ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ ఎరేజర్ ఉంటుంది. సో దీంతో మనం ఎక్కడైతే కావాలో డ్రాయింగ్ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ఏ పార్ట్ అయితే ఎరేజ్ చేయాలనుకుంటున్నాం ఆ పార్ట్ చాలా పర్ఫెక్ట్గా ఎరేజ్ అవుతుంది. సో ఇందులో 2 టైప్స్ పాయింట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఈ పాయింట్ని ఇలా తీస్తే ఇది బయటకు వచ్చేస్తుంది. ఇది లార్జ్ పాయింట్ ఇది. అండ్ అలానే మనకి ఈ పాయింట్స్ అవైలబుల్ ఉంటాయి. సో వెరీ లైట్ హైలైట్స్ చేయాల్సినప్పుడు ఈ థిన్ పార్ట్ వాడతాము, థిన్ ఎరేజర్. అండ్ కొంచెం పెద్ద హైలైట్స్ కానీ పెద్దగా ఎరేజ్ చేయాల్సిన చోట ఈ లార్జ్ పాయింట్ వాడతాం. సో దీనికి కూడా మనకి ఒక టిప్ అయితే ఉంటుంది. సో దీన్ని ఇందులో పెట్టి జస్ట్ దీన్ని ఫిక్స్ చేసి మనం ఎక్కడైతే స్మాల్ పార్ట్స్ ఎరేజ్ చేయాలనుకుంటున్నామో లైక్ ఐస్లో ఉన్న ఈ హైలైట్స్ ఇలాంటివి చేయాల్సిన చోట ఈ ఎలక్ట్రిక్ ఎరేజర్ చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ టూల్. అలాగే హైలైట్స్ వేయడానికి మనకి ఈ వైట్ కలర్ జెల్ పెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది కూడా ఎక్కడైతే హైలైట్స్ చేయాలనుకుంటున్నామో ఈవెన్ చార్కోల్ షేడింగ్ కానీ, పెన్సిల్ షేడింగ్ కానీ, ఈవెన్ వాటర్ కలరింగ్, అక్రిలిక్ పెయింటింగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఈ జెల్ పెన్తో హైలైట్స్ వేస్తే చాలా పర్ఫెక్ట్గా రియలిస్టిక్ లుక్ వస్తుంది. ఇప్పుడు మనం అందరికీ తెలిసిన వాటర్ కలర్స్ కోసం మాట్లాడుకుందాం. సో వాటర్ కలర్స్లో క్యామెల్ ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. సో నేనైతే ఈ క్యామెల్ వాడతాను. ఇవి చిన్నప్పటి నుంచి క్యామెల్ అంటే నాకు బాగా ఇష్టం, ఇవే యూజ్ చేసేవాడిని. సో ఈ క్యామెల్, వీటిని వాటర్ కలర్ కేక్స్ అంటారు. సో వాటర్ కలరింగ్ చేయడానికి ఇవి వాడతాను నేను. వాటర్ కలరింగ్ మీన్స్
ఇలా మనం మంచి బ్యూటిఫుల్ ఆర్ట్స్ అయితే చేయొచ్చు వాటర్ కలర్స్ యూస్ చేసి. ఈ పెయింటింగ్ వచ్చేసి నా చైల్డ్హుడ్లో వేసాను. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ పెయింటింగ్ ఇది. నేను అప్పుడు 9th క్లాస్ 10th క్లాస్లో చదువుతున్న రోజుల్లో వేసిన పెయింటింగ్ ఇది. నాకు చాలా ఇష్టమైన పెయింటింగ్. జస్ట్ ఆ రోజులు ఇది 10 రూపీస్ ఉండేది. ఈ వాటర్ కలర్ కేక్స్తోనే ఇంత పెద్ద పెయింటింగ్, ఇంత మంచి పెయింటింగ్ వేసాను యాక్చువల్గా. వాటర్ కలరింగ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి యాక్రిలిక్ పెయింట్స్. సో యాక్రిలిక్లో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి. నేను క్యామెల్ అయితే యూజ్ చేస్తాను. ఇవి వచ్చేసి యాక్రిలిక్ లైక్ ఆయిల్ పెయింట్స్ లాగానే, కాకపోతే ఆయిల్ పెయింటింగ్స్ డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ యాక్రిలిక్ వచ్చేటప్పటికి వితిన్ సెకండ్స్లోనే డ్రై అయిపోతాయి. సో వర్క్ కూడా అంతే ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది యాక్రిలిక్ పెయింటింగ్స్తో. ఈ ట్యూబ్స్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. సో ఇలా అన్ని రకాల షేడ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. వీటి మీద ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ కోడ్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో మనం పర్ఫెక్ట్గా ఆ కలర్ని కోడ్ యూస్ చేసుకొని మంచి మంచి పెయింటింగ్స్ చేయొచ్చు. సో యాక్రిలిక్ పెయింటింగ్ వచ్చేసి వెరీ అడ్వాన్స్డ్, వెరీ ప్రొఫెషనల్ లెవెల్. అది హ్యాండిల్ చేయాలంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయి ఉండాలి. లైక్ ఇది గణేష్ ఆర్ట్ని యాక్రిలిక్ పెయింట్స్ యూస్ చేసి చేశాను. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి షేడ్స్ ఇవన్నీ కూడా మనకి. సో యాక్రిలిక్ పెయింటింగ్ చేయడానికి మల్టిపుల్ బ్రషెస్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ బ్రషెస్ నుంచి లార్జ్ బ్రషెస్ వరకు రకరకాల బ్రషెస్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో డిపెండ్ ఆన్ ద పెయింటింగ్ మనం బ్రషెస్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ బ్రషెస్ ఇవి లైనర్స్, ఇవి ఫిల్ చేయడానికి యూస్ చేస్తాము. అలానే ఈ టైప్ ఆఫ్ బ్రషెస్ వచ్చేసి ట్రీస్కి బుషెస్కి ఎలాంటివి చేయడానికి ఈ టైప్ ఆఫ్ బ్రషెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. లార్జ్ బాట్లో మనం కలర్ ఫిల్ చేయాలన్నప్పుడు ఇలా లార్జ్ బ్రషెస్ కూడా ఉంటాయి. సో ఇవి యూస్ చేయాలి. అలాగే కలర్ బ్లెండింగ్ చేయడానికి ఇలా బ్లెండింగ్ బ్రషెస్ కూడా ఉంటాయి. సో ఇవి యాక్చువల్లీ కలర్ బ్లెండింగ్ బ్రషెస్. సో బ్రషెస్లో చాలా టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. బట్ ఇవి ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చిన తర్వాతే వాళ్ళకి అర్థమవుతాయి బ్రషెస్. సో ఈ బ్రషెస్ని యూజ్ చేయడం వల్ల కూడా డిఫరెంట్ బ్రషెస్ యూజ్ చేయడం వల్ల కూడా మనం వేసే ఆర్ట్ యొక్క లుక్ మారిపోతుంది. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రొఫెషనల్గా ఆర్ట్ వేయాలంటే కనుక. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఇవన్నీ కూడా కలరింగ్ టూల్స్. సో ఇప్పుడు ఇవి యూజ్ చేయడానికి ఎలాంటి పేపర్ అయితే వాడాలో అది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కలర్స్ ఉంటే సరిపోదు, అవి వాడడానికి క్యాన్వాసెస్, కలర్ షీట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్ పేపర్ మీద కలర్స్ ఇంక్ చేస్తే అవి పర్ఫెక్ట్గా రావు. సో ఏ కలర్స్ ఏ షీట్స్ మీద వాడాలి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీన్ని క్యాట్రిడ్జ్ పేపర్స్ అంటారు. చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇది ప్యూర్ వైట్ ఉండదు, కొంచెం షేడ్ బ్రౌన్ షేడ్ ఉంటుంది. సో చార్కోల్ షేడింగ్ అయినా, పెన్సిల్ షేడింగ్ అయినా, వాటర్ కలరింగ్ అయినా ఈ పేపర్ మీద పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే ఈ స్కెచ్ బుక్ ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది మీరు జిఎస్ఎం అని. ఇదే పేపర్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. ఈ 140 ఉన్నది ఎంత ఎక్కువ ఉంటే జిఎస్ఎం మనకి అంత క్వాలిటీ ఉంటుందని అర్థం పేపరు. సో ఈ పేపర్స్ మీద వేసిన పెన్సిల్ షేడింగ్స్ వర్క్స్ ఇవి మా డాక్టర్ వేసింది. ఇవి ఈ బుక్ కూడా తనదే. సో ఈ బుక్ మీద పర్ఫెక్ట్గా వస్తాయి షేడ్స్, పెన్సిల్ షేడింగ్ కానీ ఇంకా వాటర్ కలరింగ్ కానీ. సో ఈ పేపర్ అయితే చూస్ చేసుకోండి. అండ్ కొంచెం పెద్ద వర్క్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ పేపర్స్ తీసుకోండి. ఇవి సపరేట్గా ప్రత్యేకంగా వాటర్ కలరింగ్ పెయింటింగ్స్ చేయడానికి తయారు చేసిన పేపర్స్ ఇవి. ఇవి కూడా కొంచెం బ్రౌన్ షేడ్స్లో ఉంటాయి. ఎందుకంటే వాటర్ కలరింగ్ చేసినప్పుడు పేపర్ థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉండాలి, లేదంటే ఆ వాటర్కి ఆ పేపర్ నానిపోయే అవకాశం ఉంది. సో ఈ పేపర్ అయితే యూజ్ చేయాలి.
ఇవి కూడా మనకి ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ దొరుకుతాయి. సో ఈ పేపర్ యూజ్ చేయండి. ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా జిఎస్ఎం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని. ఇక్కడ ఇది 140 జిఎస్ఎం, ఇక్కడ చూడండి 300 జిఎస్ఎం. సో పర్ఫెక్ట్ ఫర్ వాటర్ కలరింగ్ పెయింటింగ్. అలానే ఇప్పుడు యాక్రిలిక్ పెయింటింగ్ వాడడానికి క్యాన్వాస్, ఇది క్లాత్తో తయారు చేసినట్టుగా ఉంటుంది. ఇది క్యాన్వాస్ అంటాం దీన్ని. ఇవి రోల్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి మనకి, ఇలా బుక్స్లోని అవైలబుల్ ఉంటాయి, అండ్ ఇలా బోర్డులా కూడా అవైలబుల్ దొరుకుతాయి. ఈ క్యాన్వాస్ అంటాం వీటిని. అలానే ఇవి కాకుండా వెనకాల ఫ్రేమ్ చేసి కూడా డైరెక్ట్ విత్ ఫ్రేమ్ కూడా మనకి అవైలబుల్ దొరుకుతుంది. అవి ఏవైతే ఆ పెయింటింగ్ చేసానో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో కలర్స్లో ఇవే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లోకి ఈ యాక్రిలిక్ మార్కర్స్ అయితే అవైలబుల్గా వచ్చాయి ఇప్పుడు. సో ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. కొన్ని క్యాన్వాస్ మీద ఫ్లాట్ డ్రాయింగ్స్ ఏవైతే వేస్తామో, ఐ మీన్ షేడింగ్స్ అవి లేకుండా జస్ట్ సింగిల్ కలర్ ఉండి అవుట్లైన్ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి డ్రాయింగ్స్ వేయడానికి ఈ యాక్రిలిక్ మార్కర్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు దీంతో వేసిన వర్క్ మీకు చూపిస్తాను. సో ఇవ్వండి నేను యూజ్ చేసే టూల్స్, కలర్స్ అండ్ క్యాన్వాసెస్. సో మీరు కూడా డ్రాయింగ్ చేయాలనుకుంటే కనుక ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ బిగినర్స్కి ఏం అవసరం లేదు, జస్ట్ మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్దీ ఇవి అన్నీ యూజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ డ్రాయింగ్స్ అయితే వస్తాయి. సో ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.